చట్నీ కూడా అదిరిపోయింది రెండు. ఈరోజు మా టిఫిన్లు ఇవ్వండి. నాదైతే మాయి ఇగో అట్లా వేసుకున్నాము. సాయికి అయితే చపాతీ చేసి చక్కగా ఎగ్ పుల్టి పెట్టేసాను. ఎగ్ ఏమంటారు, ఎగ్ బుజ్జి అది చేశాను. నేను పుల్ట్ అంటాను. అది ఈరోజు అయితే మా టిఫిన్లు ఇవి. ఏంటి ఎలా చేసాను ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. పూర్తిగా చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని కూడా నొక్కితే అప్పుడే మేము పెట్టిన వీడియోస్ అవి మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి. డైలీ లైవ్ ఉంటుంది, తప్పకుండా లైవ్కి వచ్చేసేయండి 2 గంటలకి డైలీ లైవ్. ఏంటి ఏం చేస్తున్నావు? టిఫిన్ వేస్తున్నాను. మినపిండి ఉంది కదా, దాంతో అట్లా వేస్తాను. దాంట్లోకి పల్లీ చట్నీ, ఇంకో పల్లీలు ఇంకా పచ్చిమిర్చి ఇలా వేయించాను, మగ్గు పెట్టేసాను. ఇది పని అయిపోయింది, పక్కకు పెడతాను, చల్లారుతా ఉంటది. ఇక్కడ పట్టు వేస్తాను. ఇక్కడ తమ్ముడు ఏం చేశాడంటే, ఇదిగో మనం అసలు శుక్రవారం శనివారం నాన్ వెజ్ సినిమా అవును. అలాంటిది ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు డైట్ ఫాలో అవ్వాలంటే అమ్మ ప్రోటీన్ ఉండాలి, ప్రోటీన్ లేకపోతే కుదరదు. నువ్వేమీ ఎగ్ ఇలాగా నాన్ వెజ్ చికెన్లు అవి అని పెట్టుకుంటే మనం డైట్ చేయలేను నేను ఇప్పుడు అనేసి జిమ్లో వాళ్ళు చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు అంతకుముందు జిమ్కి వెళ్ళాడు కదా, జిమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్గులు తినమనే సరే నేను తినలేదు. అవును, నీకు నేను అవన్నీ చేయలేకపోయాను. మరి అప్పుడు పోగొట్టేసేవు, ఇప్పుడు పోగొట్టేస్తావా? నేను చెయ్యాలి, నేను బలంగా ఉండాలి, నేను బలంగా తింటూనే తగ్గాలి అని చెప్పేసి ఎగ్ వండమని చెప్పాడు అనమాట. ఇంకా నేను ఒప్పుకోలేదు. చాలా ఎంత బతిమలాడాడంటే మామూలుగా బతిమలాడలేదండి, చాలా బతిమలాడాడు. ఇంకా అలా బతిమలాడి సరే పిల్లలు ఇప్పుడు తింటే తప్పేందుకు శుక్రవారం తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా, తినకూడదు అని లేదు. ఈ వారాలు ఆ వారాలు లేదు, ఇన్నాళ్ళు మనం తినలేదు, ఇన్నాళ్ళు పిల్లలు కూడా అడగలేదు తింటాము అయ్యి అని. కాకపోతే ఇప్పుడు నేను తగ్గాలి, లోపల ప్రోటీన్ అయి ఉంటే ప్రోటీన్ వెళ్తేనే నేను తగ్గగలుగుతాను, బలంగా ఉంటూ తగ్గాలి తప్ప నీరసం మన లోపల ఉన్న శాలరీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు. ఇప్పుడు నువ్వు తిండి మానేసి ఎలా తయారయ్యావమ్మ, నువ్వు మొత్తం డల్ అయిపోతున్నావు, నరాలు వీక్నెస్ వచ్చేస్తుంది నీకు. నిన్ను మొన్న డాక్టర్ గారు గుడ్లు తినమన్నారా లేదా? ఇవన్నీ కథలు చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. సరే డాక్టర్ ఏమన్నా అంటే రోజు కనీసం గుడ్ల ఎగ్స్ అయినా తినమ్మా, నువ్వు నాన్ వెజ్ తినండి, ఎగ్స్ ని నాన్ వెజ్ కింద తీసుకోకు, తిను అని చెప్పేసి అన్నారు. కానీ అమ్మాయి తినలేదు. కానీ సాయి అలాగనేటప్పటికి డాక్టర్ ఎలా అన్నారు నన్ను, మళ్ళీ వీళ్ళు కూడా నేను ఆరోగ్యం చెడగొట్టాలా ఏంటి అని చెప్పేసి పైగా డైట్ ఫాలో అవుతున్నాడు కదా. ఒక్కో రోజు ఉపవాసం ఉంటున్నాడు. ఇన్ని రోజులు ఎన్ని నెలలు అవుతుంది, నెల 15 రోజుల నుంచి అన్నం ముట్టుకోలేదు అసలు. కాబట్టి సరే ఇంకా అది కరెక్ట్ వెళ్ళే ఫోన్లే ఎగ్ తింటే తప్పేముందని చెప్పేసి ఎగ్ ఏమన్నాడంటే ఎగ్ పుల్టికని చేయమన్నాడు. చాలా రోజులు అవుతుంది, చపాతీ కూడా మానేసాడు. ఈ రోజు ఎగ్ పుల్టు టైప్ లో చేసి నాకు 2 చపాతీలు చేసి పెట్టమ్మని అడిగాడు అనమాట. అది అందుకని ఎగ్ ఇలాగా ఫ్రై కింద ఎగ్ బుజ్జి అంటారా దీన్ని. అంటే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలిమాకు వేసి ఇలా వేపానండి. కొంచెం తక్కువ ఆయిల్ వేయమన్నాడు, కానీ మనం చెయ్యి తక్కువ పడదు కదా, కొంచెం ఎక్కువే పడిపోయింది. ఇందులో అది కూడా ఉండదు, అందుకని ఇందులో ఎగ్ అయితే వేసి వేపుతాను. ఇలా ఫ్రైడే తినేస్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. కానీ మరి పిల్లల కోసం మనం వారాలి, ఇంకా తప్పదు. ఎన్నాళ్ళంటే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సరే ఇప్పుడు నన్ను కూడా తినమని చెప్తున్నాడు పైగా. సరే మొన్న నా డాక్టర్ గారు కూడా అన్నారు తింటాం అన్నది. నాకేమో శ్రావణ మాసం మాఘమాసం ఇవన్నీ తింటాం అలవాటు లేదు అసలు ఇన్నాళ్ళను. ఇప్పుడు అవన్నీ అవాయిడ్ చేసాక మామూలు రోజుల్లో ఎగ్ తినాలా వద్దా అన్నది చూడాలి. మంచిదంటే ఆలోచిస్తాను నేను కూడా. మజిల్ ప్రోటీన్ వల్ల మజిల్ గ్రోత్ నిజంగా నేను చాలా నీరసం అయిపోతున్నాను చెప్పాలంటే, నరాలు వీక్ అయిపోతున్నాయి. ఈ చేత్తో కొన్ని ఉల్లిపాయలు కట్ చేసిన లాగేయడం అలా జరుగుతున్నాయి అనమాట. దానివల్లనే నువ్వు తిండి తినకుండా ఏం చేస్తావు, తిండి తినద్దని దేవుడు వచ్చి చెప్పాడు ఇలాగా అలాగా అని చెప్పేసి మొత్తం క్లాస్ పీకుతా ఉంటే ఇక్కడికి సాయికి అయితే ఒప్పుకున్నాను. ఎగ్ పుల్ట్ అయితే పెడుతున్నాను ఈరోజు, అది ఫస్ట్ టైము. ఇదిగోండి నీకు చెప్పేస్తున్నాను, ఉన్నట్టే నేను చెప్పేస్తున్నా. అసలు ఎప్పుడు చేయలేదు ఇలాగా ఫ్రైడే. చక్కగా ఇప్పుడు ఇది బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో ఏమీ వేయలేదు, ఇంకా కేవలం ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిమాకు వేసి అది బాగా వేగిన తర్వాత మనం ఎగ్స్ వేస్తాం. ఇది బాగా ఫ్రై అయిపోవాలి మంచిగా. ఇలా చేయటం అంటే ఇలా చేస్తే సాయికి చాలా ఇష్టం బాగా.
వాడు డైట్ మొదలెట్టని 1 month 2 months నుంచే అమ్మ నాన్ వెజ్ తో తింటూ చేస్తానమ్మా అంటే ఎగ్స్ తింటూ చేస్తానమ్మా, రోజు ఎగ్స్ తింటాను అని. అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా ఒప్పుకోపోయేసరికి సర్లే అని చెప్పేసి నాన్ వెజ్ తినే టైంలో నాన్ వెజ్ చేస్తున్నాడు, నార్మల్ అప్పుడు నార్మల్ గా ఉంటున్నాడు, వెజ్ వేమని చేసుకుంటున్నాడు. ఇంకా అయినా కంటే వదలలేదు, బతిమలాడుతూనే ఉన్నాడు. అమ్మ ఇప్పుడుకి ఇంకా ఒప్పుకుంది. ముందైతే అండి ఎలా అంటే జిమ్కి వెళ్ళాడు అనమాట. ఒక్కసారి కాదు 2 సార్లు జాయిన్ అయ్యాడు. 2 సార్లు ఒకసారి ఒప్పుకోలేదు, చెప్పించాడు. వద్దంటే వద్దన్నాను, సర్లే ఇంకా అమ్మ ఒప్పుకోదు కదా ఇంతే కదా అని ఊరుకున్నాడు. రెండోసారి వాళ్ళ జిమ్ నేర్పే అతని చేత ఫోన్ చేయించి మరి మాట్లాడించాడు. అతనే అంటే జిమ్ కోచ్ అతనే అదే అంటున్నాడు, ఫోన్ చేస్తాను నేను మాట్లాడతాను చెయ్యి అంటే చేశాడు. నేను మాట్లాడతాను మీ అమ్మగారితో, ఇలా చేసేటప్పుడు ఇలాంటివి తినకపోతే కుదరదు అనేసి అని అన్నా సరే చెయ్యమని నేను మాట్లాడతాను చేసిన అమ్మ ఒప్పుకోకపోయేసరికి. ఇప్పుడు ఎగ్ తినే టైంలో నాన్ వెజ్ తినే టైంలో నాన్ వెజ్ తింటాడండి, కాదని అంటలేదు. నాన్ వెజ్ తినని టైంలో ఏం వేసి తింటే మంచిదో అని వెజిటేరియన్ లో చెప్పమని అడిగాను అనమాట. ఇంకా అతను చెప్పినా వినట్లేదు అని పెట్టేసిన తర్వాత సాయితో మాట్లాడండి, ఇలా అయితే వేస్ట్ నువ్వు చేయలేవు అని చెప్పేసి చాలా. అవును అంటే ఇప్పుడు మాట అనేసి ఇంకా వదిలేసారంట అతను. తర్వాత నుంచి వచ్చినా సరే ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా చెప్పడము. ఏమైందంటే ఇంకా అంటే నువ్వు ఇంకా ఎంత చేసినా కూడా నీకు ప్రాబ్లమే అవుతుంది ప్రోటీన్ తినకపోతే, మరి నేను ఎంత చెప్పినా వేస్ట్ అన్నట్టుగా నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా దాంతో సాయికి కూడా ఇంట్రెస్ట్ పోయి వెళ్ళడం కూడా మానేశాడు. కొన్ని రోజులు అవును, పైసలు కూడా వేస్ట్ అయినాయి. ఇంకా సరే నేను ఈసారి నేను జాయిన్ అయినంటే ఇప్పుడు చేస్తాను, నేనే చేసుకుంటానమ్మా అని చెప్పి బతిమలాడు. అయినా అమ్మ ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఒప్పుకుంది. బతిమలాడాడు. ఇంకా అన్నమాట ఎందుకు కాదన్నాడు. ఇప్పుడు అని కష్టపడి చేస్తున్నాడు కదా మధు, ఇప్పుడు చూసాడు కదా. ఇప్పుడు అమ్మ కూడా ఒప్పుకోవడానికి కారణం వాడు ఈ అంతకుముందు ఏంటంటే ఒక 2 days 3 days చేసేటాడు, తర్వాత నార్మల్ ఊరుకుండేటోడు. కానీ ఇప్పుడు కంటిన్యూగా చేయడంతో అమ్మకు కూడా కొంచెం జాలి కలిగి. అవును, మరి అంత కష్టపడి శ్రద్ధగా చేసుకుంటున్నప్పుడు మనం ఒక అవకాశం ఇవ్వకపోతే తప్పు నాదవుతుంది. అవునా, సర్లే అమ్మ ఏమైంది తిను అనేసి అడు ఇంకా ఉపవాసం కూడా ఉండడం అంటే వెయిట్ లాస్ అవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు, అవన్నీ చూస్తుంది కదా. నా గురించి అర్థమైంది కదా. ఇప్పుడు నేను మానేసి మోదీ కూడా అలాగే చేస్తుంది నా టైప్లోనే. అంటే మేము తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి వెజ్లోనే ఈ కిచిడీలు అది చేసుకుంటుంది. నేను ఇలాగ పప్పు అయ్యి అలాగ నేను ఎలాగ ఒక్కో పూట మానేస్తుంటాను. అవన్నీ చేసి నేను వీక్ అయిపోవడం, అది కూడా వీక్ అవడం చూశాను. కాబట్టి వద్దులే బాబా అలాగా నీకు నచ్చినట్టు చెయ్యి, నువ్వు ఈ రకంగా చెయ్యి, మానద్దు ఏంటి డైటింగ్ ఫాలో మాత్రం మానద్దు అని చెప్పాను అనమాట. ఓన్లీ ఎగ్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది మళ్ళీ. అవునా అమ్మా? ఏమో చూద్దాం ముందు ఆడు ఇంకేమో ఒప్పించేస్తాడు మరి. నాకు ఒకటి అయ్యిందంటే ఇంకోటి కూడా చేస్తా. అదే కదా చూడు, ఎగ్కే అంటే అమ్మకే డౌట్ వస్తుంది. అంటే మళ్ళీ ఏదో ఒకటి అంటే చికెన్ కూడా వేసుకుంటాడు అన్న కాన్సెప్ట్ లో. చెప్పలేము, ఇంకా ఎగ్ కొప్పుకున్నప్పుడు ఇంకా అదేంటది. అంతే కదా మరి, ఇంకా అంతే. కాకపోతే తగ్గడం మెయిన్. మనం తగ్గి ఆరోగ్యంగా ఉంటాను అంటే ఇంకా మనం ఏం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు లేడు, ఇక్కడ స్నానానికి వెళ్ళాడు కాబట్టి ఈ విషయం మీద చెప్తాడు. అదే ఆయిల్ ఉండుంటేనా ఎంత మంచిగా ఉండును. ఇంకా ఆయిల్ తక్కువ వేస్ట్ చేయమన్నారు. వెళ్తా ఉంటది, ఇంకా ఊరుకుంటాడా, అక్కడికి ఆయిల్ ఎక్కువ అమ్మా అన్నారు అని వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఒక 5 eggs దాకా వేసాం కాబట్టి ఉండాలి ఆ మాత్రం. 6 వేసానమ్మా. 6 ఓకే. ఏగేకప్పుడు ఉప్పు కారం అయ్యి వేస్తాను బాగా మగ్గాలి నుంచి. ఓకే, ఈలోగా ఇది ఇక్కడ పక్కన మినపట్టు అవుతుంది. మా మూత పెట్టలేదు చూడు, పెడతాను. అక్కడ ఉంది తెచ్చాను, పక్కన పెట్టేసాను చూడే, సిమ్లో పెట్టేసాను. ఇగో చట్నీకి పల్లి చట్నీ చేసేస్తాను. ఓకే, నేను చట్నీలో ఏం వేసాను, పల్లీలు పచ్చిమిర్చి వేసాను కదా, ఎల్లుల్లిపాయి పచ్చివే వేస్తాను. పచ్చి వేస్తేనే బాగుంటది, ఏప అవసరం లేదు. ఇదిగో జీలకర్ర, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటది. ఇలా వేసుకొని మనం ఉప్పు, చింతపండు అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేస్తున్నానమ్మా, కొంచెం వేస్తున్నావా? ఎందుకమ్మా? కొంచెం తగినంత ఉప్పు వేస్తున్నాను. కానీ సాధారణంగా అయితే నేనైతే వేయను. ఇదిగో అమ్మా చింతపండు, ఓకే, ఇలాంటి మెత్తగా గింజలు లేకుండా అలా 3 రెబ్బలు వేసాను. ఇంకా దాంట్లో కొంచెం వాటర్ అలా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే అమ్మా,
మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఓ సూపర్. ఇప్పుడు ఇక్కడ అట్టు రెడీ అయిందేమో చూద్దాం. చూసావా బాగా కాలింది కదా, తిప్పు. గారి లెక్క మంచిగా వచ్చేసి సూపర్ వచ్చింది. పెట్టు మూత పెట్టు. ఇక్కడ దీని సంగతి చూద్దాం. ఇది బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్, ఇంకా పింక్ సాల్ట్ అయితే ఇంకా అయిపోయేదాకా వేయడం తప్పదు. నేను పింక్ సాల్ట్ వాడడం మానేద్దాం అనుకుంటున్నాను. దీని తర్వాత నుంచి నార్మల్ సాల్ట్, రాక్ సాల్ట్ నే సాల్ట్ కింద చేసి పెట్టామ్మా. అంతే, అప్పటికప్పుడు చేసుకోవడం కన్నా చేసి పెట్టేవానికి ముందు ఈజీగా ఉంటుంది. ఈ పింక్ సాల్ట్ వాడడం కానీ నాకేమీ నచ్చలేదు అసలు. తేడాగా కనపడుతుంది చెప్పాలండి. ఎక్కువ ఇంత చిటికడు వేసినా ఎక్కువ ఉప్పు కింద కనపడుతుంది. ఎక్కువ ఉంటుంది బాగానే. కారం తగినంత కారం. వాడు ఎంత డైట్ చేసినా కారాలు ఉప్పుల్లో అసలు తగ్గడు. ఉప్పు కారం కారం అందులో రుచిపోతే ఇంకేంటి అంటే అసలు వాడికి ఉప్పు కారాల్లో మామూలుగానే ఉండాలి. మనం డైట్ అని చెప్పేసి ఉప్పు కారం తగ్గించుకుంది అన్ని చప్పగా తిని మొత్తం తిని 1 రోజు 2 రోజులు చేసి మానేస్తే కాదు. మీరేంటి 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉంటారు, లేదంటే చప్పడి తినేసి 2 రోజులు ఆపేసి 3వ రోజు కుమ్మేస్తారు అని అంటాడు. నిజం ఆ మాట చెప్పాలంటే. నన్ను అలా చేయమంటావమ్మా, కాదు నాకు మామూలుగానే వెయ్యి అని నన్ను చెయ్యి, నా నోటికి రుచిగా ఉంటే నేను కంటిన్యూగా చేస్తాను కదా అంటాడు. అది చెప్పిన దాంట్లో నాకు అన్ని కరెక్ట్ పాయింట్లు కనపడతాయి. అందుకని నిజమే కదా అనిపిస్తుంది. ఇదిగో అందుకని కారం, ఉప్పు, పసుపు వేసాను. ఇంకేమి వేసాను అసలు మసాలాలు ఏమి వేయ అవసరం లేదు. మనం మామూలుగా చేసుకున్నా డైట్ ఇదికనే కాదు, నార్మల్ గా కూడా నేను ఇదే రకంగా చేస్తానంటే కొంచెం ఆయిల్ ఉంటుంది అంతే. కానీ చాలా ఎంత బాగుంటుందో, మంచిగా ఆయిల్ లో బాగా వేగితే ఆ టేస్ట్ వేరే, అసలు టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం ఆయిల్ తక్కువ ఉంది కానీ కాసేపు వేపామనుకోండి ఇంకా బాగుంటది నాకు తెలిసి. మగ్గిపోతుంది, అన్ని అది పట్టేసుకుంటది మొత్తం. వేపాలి ఇంకా. ఇప్పుడు ఇందులోకి చపాతీలు చేయాలి. ఇప్పుడు బాగుంటది. నేనేమో మినపొట్టు పల్లి చట్నీతో తినేస్తా. ఇదిగమ్మా మనకి అట్టు రెడీ అయిపోయింది. ఇందులో పల్లి చట్నీ భలే ఉంటుంది సూపర్గా. పైగా కొంచెం షుగర్ వేసుకుంటే క్రిస్పీ ఇది వేడి తింటా ఉంటాం కదా, భలే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం వేడి అట్లో ఇలాగా కొంచెం షుగర్ తింటాం, వేసుకొని తింటాం. మళ్ళీ వేడి ఇడ్లీలో కూడా తింటాం, చాలా ఇష్టం నాకైతే. తిను ఫస్ట్, చల్లారిపోతుంది మళ్ళీ. ఇప్పుడు తమ్ముడు వచ్చి చపాతీలు అయ్యాను అడిగాడు, అందుకని ఇంకా అక్కడ పెట్టేసి ఏం చేస్తాను. లేదు, నువ్వు వేడిగా ఉన్నప్పుడు చక్కెర ముంచుకొని తింటావు కదా, ముందు తినేసి చల్లారిపోతుంది. డాడీకి ఇచ్చే, నేను ఇప్పుడు వేసుకుంటున్నాను, నేను తింటాను. సరేనా? ఇదిగమ్మా ఎలా ఉందండి అట్టు? చాలా బాగుంది. చట్నీ చట్నీ బాగుంది. ఇదిగమ్మా మనకి ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేసేస్తాను. ఓకే, కొంచెం ఇదిగో చపాతీ. ఆయిల్ వేయకూడదు. ఇక్కడ అట్టు రెడీ అయిపోయింది మనకి. నాకు మళ్ళీ ఇది కూడా చల్లారిపోద్ది ఏంటి, ఇలాగే సిమ్లోనే పెట్టేస్తాను. ఆన్ చేసి అప్పుడు అయితే తిరిగేస్తా ఉండమ్మా. ఇది వాటిలో తీసుకో. సరే. సరే. మనకి ఇలా ఆయిల్ లేకుండానే వెంటనే తినేస్తే చాలా బాగుంటాయి, మెత్తగానే. ఆయిల్ లేకుండా కాల్చినవి నాకు బాగా నచ్చుతుంది. ఆయిల్ లేకుండా కాల్చిన చపాతి చక్కగా వేడిగా తినాలి, వేడిగా తినేయాలి. పొరలు ఇడుచుకుంటా మంచిగా ఉంటుంది. మనం ఇప్పుడు చపాతీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆయిల్ రాసేసి దీని మీద ఇలా చూపి ఒకసారి. ఇప్పుడు చేస్తామా, ఆయిల్ రాస్తారు.
మడతేసి మళ్ళీ ఆయిల్ రాసి 3 పొరల కింద చేసి అప్పుడు మనం కాల్చుకుంటే పొరల కింద ఇడుస్తుంది. నాకు దానికన్నా ఇది ఇష్టం, బాగా బాగుంటుంది. చూడు ఇది మనకి ఎలా ఉబ్బుతుంది కదా. అవును, అన్ని సైడ్లు ప్రెస్ చేసుకుని చేస్తాయి. చూడమ్మా ఎంత పాప పొంగుతుంది కదా, ఉబ్బుతుంది మంచిగా. ఇలా వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో. వాడికి ఇప్పుడు కూర వేసిస్తా. క్రిస్పీగా చపాతీ అయితే చేసి ఇచ్చేసానండి సాయికి, అక్కడ తింటున్నాడు. ఇప్పుడు అయితే ఇదిగో గారెలాగా చక్కగా ఎంత దోరగా వేగిందో. నాకు ఇలాగా ఇదిగో ఇలా చక్కెరలో నంచుకొని తింటే బాగా ఇష్టం. ఈ పైదంతా కొలుచుకొని తినేస్తాను, లోపల చట్నీ నంచుకొని తింటా. అది కూడా చట్నీతో టేస్ట్ చేసి ఒకటి చెప్పే. చెప్తాను ఇంత క్రిస్పీగా ఉన్నదాన్ని చక్కతో వదులుకోలేకపోతున్నాను.